నందమూరి తారక రామారావు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ దశాబ్దాలకు పైగా నెంబర్ 1 హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. 1974లో మొదలైన బాలకృష్ణ సినీ జర్నీ తనని మాస్ హీరోని చేసింది, క్లాస్ హీరోని చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఆయన్ని మాస్ హీరోగానే హక్కును చేర్చుకున్నారు. ఒకానొక సమయంలో బాలకృష్ణకు ఫ్లాప్స్ తప్ప హిట్స్ లేవు. ఇక బాలకృష్ణ పనైపోయింది అనుకున్న తరుణంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీని దర్శకత్వంలో సింహ సినిమా తీసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఆ సినిమాలో బాలయ్య నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. కలెక్షన్ పరంగా అప్పట్లోనే 50 కోట్లు కొల్లగొట్టింది. తర్వాత లెజెండ్ సినిమాతో మరొక హిట్ కొట్టి అబ్రపరిచాడు. లెజెండ్ సినిమా తర్వాత ఫ్లాప్స్ చూసిన బాలయ్య మళ్లీ బోయపాటితో అఖండ తీసి కని విని ఎరగని రీతిలో హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని వారిద్దరి ఖాతాలో వేసుకున్నారు. అఖండ తర్వాత వెంటనే వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బాలయ్య విషయానికి వస్తే టాలీవుడ్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. అంతేకాదు 50 ఏళ్ల కెరియర్ లో ఇప్పటికీ హీరోగా స్టార్డమ్ అనుభవిస్తూ కంటిన్యూ అవుతున్న నట వారసులు ప్రపంచంలో ఎవరూ లేరు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి బాలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు 1 సెప్టెంబర్ 2024న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ సన్మాన కార్యక్రమానికి అంగీకరించాల్సిందిగా బాలయ్యను అభ్యర్థించారు. ఇక అదే రోజున తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఒక వార్త ఉంటుందని సమాచారం. మోక్షజ్ఞను త్వరగా రంగప్రవేశం ఇప్పించాలని నందమూరి ఫ్యామిలీ భావించినట్టు తెలుస్తోంది. అయితే అంతా బాగుంది, కానీ బాలయ్యకు చేయబోయే సన్మాన సభకి నందమూరి హరికృష్ణ కుమార్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు ఇన్విటేషన్ లేదని, అసలు వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదని బాలయ్య భావించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఇద్దరిలో ఒక్కరు కూడా మద్దతు తెలపలేదు. అలాంటిది ఎలా పిలుస్తారని బాలయ్య సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లని పిలిచినా వారు రారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో వీరు ఎలా ఉంటారో.